సంగారెడ్డి జిల్లా మనూర్ గ్రామంలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశంకు కాంగ్రెస్ పార్టీ నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మరియు జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కర్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేశారు. మనం బలం పెంచుకుంటే కదా మనకి ఇంకా ఇది ఉంటుంది. అప్పుడు కొంచెం సగం అటు ఇటు ఉన్న వాళ్ళు కూడా మనం తీసుకుందాం. మరి మన బలం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనూరు మండలం కాంగ్రెస్ పార్టీ కంచికోట అయింది ముందు నుంచి. మరి ఇంకా కంచికోటకి ఇంకా మధ్యన కొంచెం బీటలు వాడినా దానికి మళ్లీ మనము గట్టిగా నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి పార్లమెంట్ సందర్భంగా మరి మీరందరూ కూడా మరి బీవీ పాటిల్ అక్కడ నిలబడ్డాడు. 2 సార్లు ఆయన టీఆర్ఎస్ మీద పోటీ చేసిండు. 2 సార్లు పోటీ చేసి మరి ఇప్పుడు ఈ కారు పంక్చర్ అయింది, టైర్ పంక్చర్ అయింది, పని అయిపోయిందని పువ్వు గుర్తు మీద వచ్చి కూర్చున్నాడు. పువ్వు గుర్తు వచ్చి అందరికి పువ్వు పెట్టాలని చూస్తున్నాడు. అందరికి పువ్వు పెట్టాలి. 2 సార్లు ఎంపీ గెలిచిండు. మన మనూరు మండలానికి ఏమని తెచ్చిందా? మా వచ్చి మనం అడగాలి, అందరికి ఓటర్లకు కూడా అడగాలి. మరి ఇప్పుడు మీరు కార్యకర్తలు, నాయకులు బీవీ పాటిల్ గారు మీరు ఏం చేసినారు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మా మనూరు మండలానికి? ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చారా? చెప్పండి. మీరు చెప్తేనే కదా. మరి ఏం చేయండి మళ్ళా నేను పార్టీ మార్చి కండువా మార్చుకొని 10 ఏళ్ళు అక్కడ అధికారం అనుభవించి మళ్ళా ఇప్పుడు బీజేపీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.